చింతకాయ సీజన్‌లో సి చింతకి తొక్కు, పచ్చి చింతకాయలతో తొక్కు చేసి పెట్టుకుంటాం గదా! దాంట్లోకి శనక్కాయ పప్పులు ఏమన్నా యాడ్ చేసి తిరగమాతేసుకుంటే బావుంటది. నేను కొత్తగా బీరకాయ సన్నగా తరిగేసి వాటిని నూనెలో వేపేసుకొని పచ్చిమిర్చి, బీరకాయ యాడ్ చేసి పచ్చి చింత తొక్కు దాంట్లోకేసి మిక్సీకి పట్టేసి తర్వాత తిరగమాతేసిన. టేస్ట్ బావుంది. సన్నగా తరుక్కున్న బీరకాయలు, పచ్చిమిర్చి నూనెలో వేపుకోవాలి. దానిలోకి చింతకాయ తొక్కు ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసి మిక్సీకి పట్టేసి తర్వాత తిరగమాత గింజలు బాండిల్లో నూనెసి తిరగమాత గింజలు యాడ్ చేసుకొని అవి కొంచెం వేగినాక సన్నగా తరిగిన ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ పచ్చివైనా బాగుంటాయి. ఆనియన్స్ కొంచెం వేపుకోవాలి, ఎక్కువ వేపుకోకూడదు. వేపుకొని తిరగమాత వేసేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినండి, బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీరకాయ బదులు శనక్కాయ పప్పులు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. బాయ్.